చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించి బుధవారం ఏ విధంగా ఉండబోతుంది, అదే మంగళవారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా హిందూ మహాసముద్రం అదేవిధంగా మనకి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందో మీరు ఇక్కడ చూడవచ్చు. దీని ప్రభావంతో తమిళనాడు అంతా కూడా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. దాంతోపాటు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఉత్తర ఆంధ్ర, దక్షిణాంధ్ర, మిగిలిన ప్రాంతాలు అదేవిధంగా తెలంగాణ వీటిలో మాత్రం కొంతవరకు దీని ప్రభావం తక్కువగా ఉందన్నమాట. సో దీని ప్రభావం అయితే ఉండి కొద్ది పెరుగుతుందని చెప్తున్నారు. తొందరలోనే మనకి రాగల 24 గంటలు దీని ప్రభావం అయితే గట్టిగా ఉండబోతుంది. మళ్ళీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీ తెలంగాణకు సంబంధించి. సో మంగళవారం మాత్రం కొంతవరకు క్లైమేట్ అయితే మారుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో మీరు చూడొచ్చు ఏ విధంగా అదైతే కదులుతుంది ఏంటనేది అల్పపీడనం అనేదిని. సో ప్రజెంట్ అయితే మనకి మంగళవారం నాడు కొంతవరకు పెద్దగా ఎక్కడ వర్షాలు అయితే ఉండవు. సో దీని ఎఫెక్ట్ ఇంకా మనకి రావడానికి మనకి చూసుకున్నట్లయితే 3వ తారీఖు 2వ తారీఖు వరకు కూడా టైం పట్టే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషను. అయితే మనకి చిత్తూరులో మాత్రం కొంతవరకు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది మనకి మంగళవారం నాడు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను నేను.